పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ మ్యామ్ చెప్పారా? వెరీ గుడ్. మీరందరూ మంచి పిల్లలు. గుడ్ మార్నింగ్ చెప్పారు. ఈరోజు మరి కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి విష్ యూ ఆల్ అ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ పిల్లలు. మీరు కూడా నాకు చెప్తున్నారు, నాకు వినిపిస్తుంది. మరి ఈరోజు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతూ మన కార్యక్రమాల్ని ప్రారంభించుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ డే విత్ ప్రేయర్. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్, జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. లెట్స్ బిగిన్ అవర్ డే విత్ ప్రేయర్. థ్యాంక్ యూ గాడ్. For the world we see, thank you God for the hands you gave, thank you God for the food we eat, thank you God for everything, thank you God for everything, thank you God for everything. ఇప్పుడు హిందీలో ప్రార్థన. भगवान सबसे प्यारा है, सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना. వెరీ గుడ్ చిల్డ్రన్. ప్రేయర్ అయిపోయింది. మరి మీరందరూ మీ స్థానాల్లో చక్కగా కూర్చోవాలి. సెటిల్ డౌన్ సూన్. త్వరగా కూర్చోండి, ఎందుకంటే బోలెడన్ని కార్యక్రమాలు మన కోసం ఉన్నాయి ఈరోజు. ఓకేనా? కూర్చున్నారా? వెరీ గుడ్. మరి ఈరోజు కార్యక్రమాన్ని మనం నేను నా పరిసరాలతోటి ప్రారంభించేసుకుందాం. నేను నా పరిసరాల్లో ఎల్కేజీ పిల్లలకు, అంటే 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు సంబంధించిన అభ్యసన దీపికలోంచి 2 అభ్యసన పత్రాలని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. టాపిక్ వచ్చేసి మన ఊరికి సంబంధించిందర్రా. మొదటి అభ్యసన పత్రంలో మనం చూడబోయేది మన ఊరి సంతలో లభ్యమయ్యేటువంటి వస్తువులు. చూసేద్దామా? ఇది చూస్తూ మీరేం చేయాలంటే, మేము చూపించే చిత్రంలో మీ ఊరిలో సంతలో ఉందా చెప్పాలి. ఉంటే మనం టిక్ పెట్టేసేసుకుందాం. ఓకే? అభ్యసన దీపికలో ఇప్పుడు మా ఊరు అంశంలో మరొక అభ్యసన చూద్దాం. మీ ఊరి సంతలో ఏమేమి దొరుకుతాయో టిక్ పెట్టించాలి. పిల్లలు, మీరు సంత చూసారా? సంత చూస్తే మీ ఊరి సంతలో ఇక్కడ ఇచ్చిన వస్తువులలో ఏమి దొరుకుతాయో మీరు వాటికి టిక్ పెట్టాలి. సరేనా? చెప్పండి, ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ? గాజులు దొరుకుతాయి కదా సంతలో. టిక్ పెట్టండి. బొమ్మలు, బోల్డని బొమ్మలు దొరుకుతాయి సంతలో. టిక్. డ్రెస్సులు, చక్కగా డ్రెస్సులు కూడా కనిపిస్తాయి కదా. టిక్. ఇంకా ఇవన్నీ కనిపిస్తాయా? గిన్నెలు ఇవన్నీ అవి కూడా కనిపిస్తాయి కదా. రైట్, కనిపిస్తే టిక్ పెట్టండి. అలాగే స్వీట్లు, అబ్బా స్వీట్లు చాలా ఉంటాయి కదా, కనిపిస్తాయి కదా. టిక్. బ్యాగులు
బ్యాగులు ఉంటాయా? టిక్ పెట్టండి. కూరగాయలు ఉంటాయా? కూరగాయలు టిక్ పెట్టండి. ఉంటే టిక్ పెట్టండి, లేకపోతే వదిలేయండి. ఇట్లా సైకిళ్ళు కనిపిస్తాయా పిల్లలు సంతలో? ఆ? కనిపిస్తే టిక్ పెట్టండి. ఇంకా కైట్స్ ఉంటాయా? పతంగులు ఉంటాయా? గాలిపటాలు ఉంటాయా? ఉంటే టిక్. ఇట్లా చిన్న చిన్న గడియారాలు ఉంటాయా పిల్లలు? ఉంటే టిక్. ఇలాగ చెవులకు పెట్టుకునే జుంకాలు ఉంటాయా? చెవులకు పెట్టుకుంటారు చూడండి, ఉంటాయా? ఉంటే టిక్. మరి రిబ్బన్లు ఉంటాయా పిల్లలు? రిబ్బన్లు రిబ్బన్లు ఉంటే టిక్. అలాగే పుస్తకాలు దొరుకుతాయా? దొరికితే టిక్. ఇవి పెన్ను పెన్సిళ్ళు దొరుకుతాయా? దొరికితే టిక్. దువ్వెనలు దొరుకుతాయా? దొరికితే టిక్ పెట్టాలి. మొక్కలు దొరుకుతాయా పిల్లలు సంతలో? మొక్కలు దొరుకుతాయా? దొరికితే టిక్ పెట్టండి. ఇంకా చీరలు ఉన్నాయి ఇక్కడ, చూశారా? చీరలు దొరుకుతాయా పిల్లలు? చీరలు దొరికితే టిక్. పండ్లు దొరుకుతాయా? దొరికితే టిక్ పెట్టండి. బూట్లు బూట్లు దొరుకుతాయా? టిక్ పెట్టండి. ఇలాగ గాజు వస్తువులు దొరుకుతాయా? గాజు గ్లాసు, బాటిల్స్ ఇవన్నీ దొరుకుతాయా? దొరికితే టిక్. ఏవైతే దొరుకుతాయో సంతలో వాటికి మీరు టిక్ పెట్టాలి. సరేనా పిల్లలు? మనము ఊరిలోని సంతకి అమ్మతో వెళ్ళుంటాము. మరి ఆ సంతలో ఇవన్నీ దొరికాయా? గమనించి ఏవేవి వస్తువులు దొరుకుతాయో ఆ వస్తువులన్నిటికీ టిక్ పెట్టేయచ్చు. ఓకేనా? ఈసారి జాగ్రత్తగా గమనించండి. మన అంగన్వాడీ టీచర్కి అయితే తెలుసు సంతలో ఏముంటుందో. కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, అంటే ఈ అభ్యసన పత్రం చేసేటప్పుడు మన టీచర్ కూడా మీకు హెల్ప్ చేస్తారు. మరి తర్వాతి అభ్యసన పత్రాన్ని చూద్దాం. ఈ అభ్యసన పత్రం మన ఊరిలో ఉండే సహాయకుల గురించి. ఊర్లో ఉండే సహాయకులు మీరు గుర్తించారా? ఈ చిత్రపటంలోంచి ఈ అభ్యసన పత్రంలోని చిత్రాలను చూస్తూ వారు మన ఊర్లో ఉన్నారా, ఆ సహాయాల్ని మనకు అందిస్తున్నారా అన్నది గమనించుకోవాలి. ఈ పత్రం చూడంగానే మీరు గబగబా చెప్పేయగలరు కొద్దిమంది. కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు. ఎప్పుడైతే చెప్పలేమో ఈ అభ్యసన పత్రం చూసిన తర్వాత పిల్లలకు అర్థం అవ్వాలి, ఓహో మన ఊర్లో ఇలాంటి వాళ్ళందరూ కూడా సహాయకులా, వీరంతా కూడా మనకి సహాయం చేయడానికి ఉన్నారా, మనకి ఎప్పుడైనా అవసరమైతే వీరి వద్దకి వెళ్ళవచ్చా అన్నది అర్థమవుతుంది. ఆ అంశాన్ని అంగన్వాడీ టీచర్ చక్కగా ముందుగా వివరించి ఆ తరువాత ఈ అభ్యసన పత్రాన్ని చేయించాలి. అప్పుడు కానీ వాళ్ళు చాలా తొందరగా గుర్తుపట్టి చేస్తారు. చూడండి పిల్లలు, చెప్పాలి మీరు కూడా. ఇప్పుడు మా ఊరు అంశంలో 6వ అభ్యసన చూద్దాము. మీ ఊరిలో ఉండే సహాయకులకు టిక్ పెట్టించాలి. మీ ఊరిలో ఈ సహాయకులు ఎవరైనా ఉంటే టిక్ పెట్టాలి. సరేనా పిల్లలు? ముందు ఈ బొమ్మలు చూద్దాము. ఇందులో మీరు గుర్తుపెట్టాలి, వీళ్ళు మీ ఊరిలో ఉంటే టిక్ పెట్టాలి. వీళ్ళంతా మీ ఊరి సహాయకులు అన్నట్టు. చూద్దామా? ఇక్కడ ఎవరు? డాక్టర్ కదా. డాక్టర్ ఉన్నారా మీ ఊర్లో? ఉంటే టిక్ పెట్టాలి. ఇక్కడ టిక్ పెట్టాలి. సరేనా? మా ఊర్లో డాక్టర్ ఉన్నాడు కాబట్టి నేను టిక్ పెట్టాను. అలాగే పశువుల డాక్టర్ ఉన్నారా మీ ఊర్లో? ఉంటే ఇక్కడ టిక్ పెట్టాలి. సరేనా? అలాగే ఇక్కడ చూడండి, ఏం పని చేస్తున్నారు ఈయనే? చెక్కలతో ఏమో చేస్తున్నారు. వడ్రంగి చెక్కలతో చిన్న టేబుల్ స్టూల్ చేస్తున్నాడు కదా, వడ్రంగి, కార్పెంటర్. మరి మీ ఊర్లో ఇలాగా చెక్కలతో పనిచేసే వాళ్ళు ఉన్నారా? ఉంటే టిక్ పెట్టండి. ఇక్కడ చూడండి, టైలర్, దర్జీ కదా. మీ ఊర్లో ఉంటే టిక్ పెట్టాలి. ఇక్కడ మీ ఊర్లో పోలీస్ ఉన్నారా పిల్లలు? పోలీస్ ఉన్నాడా? ఉంటే టిక్. ఈ ఊర్లో కుమ్మరి ఆయన ఉన్నాడా? ఉంటే ఇక్కడ టిక్ పెట్టాలి.
కుమ్మరి ఆయన కుండలు చేస్తున్నారు, చూసారా? ఇక్కడ కుండలు చేస్తున్నారు. ఉంటే టిక్ పెట్టాలి. మీ ఊర్లో ఇలాగా బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారా? చాకలి వాళ్ళు ఉన్నారా? చాకలి వాళ్ళు ఉంటే, బట్టలు ఉతికేవారు ఉంటే టిక్ పెట్టండి. ఇక్కడ చూడండి, చెప్పులు కుట్టే ఆయన చెప్పులు కుడుతున్నాడు. ఈయన చెప్పులు కుడుతున్నాడు. ఇలాగ ఉన్నారా మీ ఊర్లో? చెప్పులు కుట్టేవారు ఉన్నారా? ఉంటే టిక్ పెట్టండి. సరేనా? చూసారా? మరి మీ ఊర్లో ఈ సహాయకులందరూ ఉన్నారా? గమనించారా? ఇక నుంచి గమనించండి. కొన్ని అంశాలు మనకు తెలిసినవి అయి ఉంటాయి. ఇప్పుడు కొన్ని నేర్చుకున్నారు కదా, ఈ నేర్చుకున్న అంశాలన్నింటినీ కూడా మీరు గమనించాలి. ఓకేనా? గుడ్. తర్వాతి అంశంలోకి వెళ్దాం. తర్వాతి అంశం ప్రీన్యూమరసీ, పూర్వగణితం. ఈ పూర్వగణితంలో మనం నిన్న ఒక అభ్యసన పత్రం చేసాం, గుర్తుందా? స్థానం, పైన, స్థానంలో పైన అనే అంశానికి సంబంధించి మనం అభ్యసన పత్రం నిన్న చేశాము. మరి ఈరోజు స్థానంలో క్రింద అనేటువంటి అంశాన్ని, భావనను ఎలా చేయాలో చూసేద్దాం. క్రింద. దీపికలో ఇప్పుడు స్థానం అనే అంశంలో క్రింద అనే భావన గురించి ఇచ్చిన అభ్యసన పత్రాన్ని చేద్దాం. కింద గమనిక ఇవ్వడం జరిగింది, చూద్దాం. టీచరు ముందుగా ఒక్కొక్క బొమ్మను బిడ్డ వేలు పెట్టి చూపించి మాట్లాడించాలి. ఒక్కొక్క బొమ్మను ఎక్కడ ఉంది అని అడిగి చెప్పే విధంగా ప్రోత్సహించాలి. ఎక్కడ ఉందో చెప్పించాలి. కుర్చీ కింద ఏం ఉన్నది, కుర్చీ కింద కప్పు ఉన్నది అని, బల్లపైన ఏం ఉన్నది, బల్లపైన టోపీ ఉన్నది అని, పువ్వు పైన ఏమి ఉన్నది, పువ్వు పైన సీతాకోకచిలుక ఉన్నది, వంతెన పైన ఏమి ఉన్నది, వంతెన పైన రైలు ఉన్నది, వంతెన కింద కారు ఉన్నది అని చెప్పాలి. పిల్లలు, మరి చిత్రాలన్నీ చూడండి. ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు చకచకా సమాధానాలు చెప్పాలి. నాకు చెప్తారుగా? ఇక్కడ చూడండి, ఏం చిత్రాలు కనిపిస్తున్నాయి? కుర్చీ. మరి కుర్చీ పైన కప్పు కదా. ఇక్కడేం కనిపిస్తున్నాయి? కుర్చీ కింద కప్పు. కప్పు ఎక్కడుంది? ఇక్కడ ఈ చిత్రంలో ఎక్కడుంది కప్పు? కుర్చీ కింద కదా. మరి ఇక్కడెక్కడుంది కప్పు? కుర్చీ పైన. కుర్చీ కింద ఇక్కడ ఉంది. సరే, ఇక్కడ చూద్దాం. కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఏం కనిపిస్తుంది ఇక్కడ? అమ్మో, బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. పైన ఏం పోతుంది? బ్రిడ్జ్ పైన రైలు పోతుంది కదా. బ్రిడ్జ్ పైన రైలు వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఏం కనిపిస్తుంది? రోడ్డు పైన ఏమున్నది పిల్లలు? కార్ కదా. రోడ్డు పైన కార్ ఉంది. మరి బ్రిడ్జ్ కింద ఏముంది పిల్లలు? ఈ బ్రిడ్జ్ కింద ఏముంది? ఈ బ్రిడ్జ్ కింద కార్ ఉంది. కార్ ఎక్కడుంది? బ్రిడ్జ్ కింద ఉంది కదా. సరే, మరికొన్ని చిత్రాలు చూద్దాం. ఇక్కడ చూడండి, పువ్వు పైన ఏముంది? సీతాకోకచిలుక. పువ్వు పైన సీతాకోకచిలుక ఉంది కదా. మరి ఇక్కడ కూడా కొన్ని చిత్రాలు ఉన్నాయి, ఇవి చూద్దామా? ఏం కనిపిస్తున్నది పిల్లలు ఇక్కడ? టేబుల్ కదా. బల్ల పైన ఏముంది పిల్లలు?
ఆ, టోపీ ఉంది కదా. బల్ల పైన టోపీ, టేబుల్ పైన టోపీ. టోపీ ఎక్కడుంది? క్యాప్. క్యాప్ ఎక్కడుంది? టేబుల్ పైన. మరి ఇక్కడెక్కడుంది? క్యాప్ ఎక్కడుంది పిల్లలు? ఇక్కడ ఆ, టేబుల్ కింద క్యాప్ ఉంది కదా. బల్ల కింద క్యాప్ ఉంది. చెప్పండి. బల్ల కింద క్యాప్ ఉంది. ఈ విధంగా పిల్లల చేత ఈ అభ్యసన పత్రము చేయించాలి. మనం ఒక్కొక్క షీట్ చూపిస్తూ ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉన్నప్పుడు మీరు ఆన్సర్ చేశారా? వెరీ గుడ్. మీరు ఆన్సర్ సమాధానం చెప్తూ ఉన్నారు అంటే మీకు ఆ భావన అర్థమైందని మాకు తెలుస్తుందన్నమాట. గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్. మరి ఈరోజు ఒక పాటని పాడేసుకుందాం. యాక్షన్ సాంగ్. రెడీయా? కమాన్, స్టాండ్ అప్ ఎవ్రీబడి. కమాన్ నుంచున్నారా? యాక్షన్ సాంగ్. మేఘాలు కురిసేవానయ్యా, చిటపట చిలుకుల వానయ్యా, వాన వాన రావయ్యా, రాకుండా ఉండకయ్య. మేఘాలు కురిసేవానయ్యా, చిటపట చిలుకుల వానయ్యా, బావులు చెరువులు నిండే వరకు రావాలయ్యా వానలయ్య. మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్యా వానయ్య, బావులు చెరువులు నిండే వరకు రావాలయ్యా వానలయ్య. మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్యా వానయ్య, పంటలు దండిగా పండాలంటే రావాలయ్యా వానయ్య, అందరికి నీరు ఉండాలంటే రావాలయ్యా వానయ్య, పంటలు దండిగా పండాలంటే రావాలయ్యా వానయ్య, అందరికి నీరు ఉండాలంటే రావాలయ్యా వానయ్య, మంచి నీరు తాగాలంటే రావాలయ్యా వానయ్య, మంచి నీరు తాగాలంటే రావాలయ్యా వానయ్య, వాన వాన రావయ్య, రాకుండా ఉండకయ్య. చిటపట చిటపట చిట చిటపట పట చిటపట చిటపట చిట చిటపట పట వాన వాన రావయ్య, రాకుండా ఉండకయ్య, రాకుండా ఉండకయ్య. ఉండకయ్య. మీకు ఇప్పటివరకు ఈ పాట వచ్చేసి ఉంటుంది కదా. అందరూ బాగా నేర్చేసుకున్నారా? గుడ్. మరి కూర్చోండి. ఏంటంటే తర్వాతి అంశం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మనం ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న అక్షరాలు ఏంటో గుర్తున్నాయి కదా. ఏబిసిడి నుంచి మొదలు పెడితే మొన్నటిదాకా ఏ అక్షరం నేర్చుకున్నాం? నిన్నటి వరకు కూడాను క్యూ అక్షరం నేర్చుకున్నాం. మరి ఈరోజు కొత్త అక్షరం నేర్చేసుకుందాం. నెక్స్ట్ అక్షరం అదే ఆర్. కమాన్ చిల్డ్రన్, రిపీట్ ఆఫ్టర్ మీ. నేను చెప్తాను, మీరు తిరిగి చెప్పండి. ఆర్. చెప్పారా? గుడ్. మరి ఇప్పుడు మనం ఆర్ అక్షరానికి సంబంధించిన శబ్ద పరిచయాన్ని చిత్రాలను చూస్తూ నేర్చేసుకుందాం. ఆర్ అక్షరం. ఈ సౌండ్ ఎందుకు అవసరం కూడా ఒకసారి మనం చూసుకొని ఇంట్రడక్షన్లోకి చెప్పడం మాట గురించి తెలుసుకుందాము. మామూలుగా చూస్తే ఈ లెటర్స్ మామూలుగా స్కూల్కి పిల్లల్ని పంపుతున్నామంటే మనము పిల్లలు చదువుకోవటానికి, తర్వాత రాయటానికి, అంటే చదువుకోవాలంటే కంపల్సరీ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, రాయాలి. సో ఈ రాయాలి అని అంటే కొన్ని పదాలు తెలిసి ఉండాలి. ఈ పదాలు ఎలా ఫామ్ అవుతాయి? కొన్ని లెటర్స్ ద్వారా ఫామ్ అవుతాయి. సో ఈ పదాలు, ఈ లెటర్స్ కదా, ఈ లెటర్ ఎలా తెలుస్తుంది? ఆ పదానికి మనం ఎలా లెటర్ రాస్తాము అంటే ఈ లెటర్ అనేది దాని శబ్దాన్ని బట్టి మనము ఆ లెటర్ని పిల్లలకి నేర్పిస్తామన్నమాట. సో ఈ విధంగా మనము శబ్ద పరిచయంలో చాలా పిల్లలు గమనించాల్సింది, తర్వాత పేరెంట్స్ కానీ టీచర్ కానీ గమనించాల్సింది ఏంటంటే వాటి యొక్క శబ్దాన్ని బట్టి మనము లెటర్ అనేటువంటిది గుర్తుపడుతున్నాము. సో ఈ ఇంట్రడక్షన్లో చెప్పటం అనేటువంటి ఆట ఎలా ఆడదామో ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు మనము మామూలుగానే ఇవన్నీ కూడా ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసి పెట్టుకుంటాము. తర్వాత ఒక్కొక్క ఫ్లాష్ కార్డ్ని చూపించి బిడ్డకి చూపించమని చెప్తున్నాం ఈ చిత్రాల్ని. ఈ చిత్రాలు చూపించటం వల్ల మనకి చెప్పుకుంటున్నాం కదా, ఐ కాంటాక్ట్, తర్వాత బ్రెయిన్కి ఈ నర్వ్స్ దగ్గరగా ఉంటాయి అన్నమాట, తొందరగా క్యాచ్ చేస్తాడు బిడ్డ. సో ఈ విధంగా ఈ బొమ్మ ఏంటని ఒక్కొక్క బిడ్డకి చూపిస్తాం. ఈ చూపించడం వల్ల చూడండి, ఇక్కడ
పిల్లవాడికి మనము ఒక్కొక్క పిల్లవాడికి చూపించటం వల్ల వాడు గుర్తుపట్టమని చెప్తున్నాము పిక్చర్ ఏంటి అనేటువంటిది. సో ఈ పిక్చర్ పట్టి తర్వాత ఈ పిక్చర్ గుర్తుపట్టేసి ఆ పిక్చర్ ఏంటో చెప్పమని చెప్తున్నాము, పైకి పలకమంటున్నాం. తెలుగులో అన్నా చెప్పొచ్చు, ఇంగ్లీష్లో అన్నా చెప్పొచ్చు. బిడ్డ పట్టి చెప్తే వెరీ గుడ్, లేకపోతే టీచర్ ప్రోత్సహించాలి, అదేంటో చెప్పాలి. ఇక్కడ ఆ బిడ్డకి ప్రతి ఒక్క బిడ్డకి ఎందుకు ఇస్తున్నాము, ప్రతి ఒక్క బిడ్డ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక్కొక్క బిడ్డకి ఇదిగో ఇది చూడండి ఇదేంటి అని అడగాలి, అప్పుడు బిడ్డ చెప్తాడు కదా. సో ఇది ఇంద్రధనస్సు అని చెప్తాడు. ఎప్పుడు గుర్తుపట్టగలిగి చెప్తే ఓకే, లేదు అనంటే టీచరు ఇంద్రధనుస్సు అని చెప్పి ఆ ఇంద్రధనుస్సుని ఇంగ్లీష్లో ఏమంటారు, రెయిన్బో అంటారు, రెయిన్బో అంటారు కదా. ఈ రెయిన్బోలో మొదటి అక్షర శబ్దం ఏంటి, రెయిన్బో, ర కదా, ర ర. సో ఈ విధంగా బిడ్డకి చెప్పించాలన్నమాట. సో వాళ్ళని గుర్తుపట్టమని చెప్పండి, అబ్జర్వ్ చేయటం. అంటే చూడండి రెయిన్బో అంటే ఇక్కడ 7 రంగులు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 రంగులు ఉన్నాయి. సో ఇది ఎప్పుడు వస్తుంది, మనకు ఆకాశంలో కనపడుతుంది. ఇవన్నీ కూడా బిడ్డలు చెప్పగలరు. సో ఈ విధంగా బిడ్డని అబ్జర్వ్ చేసి చెప్పమని చెప్పండి. తర్వాత ఆ విధంగా మొదటి అక్షర శబ్దం ఏంటో చెప్పిస్తాం. తర్వాత వాట్ ఈస్ దిస్, ఏంటివి, దీస్ ఆర్ రాక్స్, చిన్న చిన్న రాళ్ళు కదా. ఈ రాళ్ళని రాక్ అని అంటాము. సో రాక్, రాక్, రాక్లో మొదటి అక్షర శబ్దం ర, ర ర కదా, ర. సేట్ అగైన్, ర ర. ఓకే, దెన్ చూడండి వాట్ ఈస్ దిస్, ర్యాబిట్, ర్యాబిట్, ర్యాబిట్. ర్యాబిట్ అంటే చూసారు ఎప్పుడన్నా, కుందేలు కదా, ఇట్లా 2 చెవులు ఉంటాయి. ఇదంతా కూడా మీరు గుర్తుపట్టగలరు పిల్లలు. సో ఈ ర్యాబిట్కి మొదటి అక్షర శబ్దం ర్యాబిట్. సేట్ అగైన్, ర్యాబిట్, ర్యాబిట్, ర్యాబిట్. సో ర ర ర ర. ఓకే, ఇక్కడ చూడండి వాట్ ఈస్ దిస్, రోజ్, రోజ్, రోజ్ అంటే రోజా పువ్వు లేదా పుష్పం అని అంటాం. రోజ్, ర కదా, రోజ్, ర ర ర. సేట్ అగైన్, ర. ఓకే, ఇక్కడ చూడండి, గుర్తుపట్టారా, ఉంగరం కదా. మీ చేతి వేళ్ళకి కానీ మమ్మీ డాడీ చేతి వేళ్ళకి కానీ ఉంటాయి చూసుకోండి, ఇది ఉంగరం. దీనిని ఇంగ్లీష్లో రింగ్ అంటాం. ఏమంటాము, రింగ్, రింగ్. సెట్ అగైన్, రింగ్, సెట్ అగైన్, రింగ్, రింగ్, ర. మొదటి అక్షర శబ్దము ర, ర. ఓకే, ఇక్కడ చూడండి, గుర్తుపట్టారా, చిన్నపిల్లల్ని మనము ఆడిస్తుంటాం కదా, దీన్ని ఏమంటాము, రాటిల్, రాటిల్. చెప్పండి, రాటిల్, రాటిల్. గిలక్కాయలని అట్లాగా మనము టకటక శబ్దం చేస్తాయి కదా. సో దాన్ని గిలక్కాయలు అంటాం యాక్చువల్గా, తెలుగులో ఈ శబ్దం చేస్తాయి అనమాట, టకటక అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము, రాటిల్. సెట్ అగైన్, రాటిల్, రాటిల్. మొదటి అక్షర శబ్దము రాటిల్ వర్డ్లో ఏంటి, ర ర ర. ఓకే, ఇది ఎప్పుడైనా చూసారా పిల్లలు, దీన్ని మనము రాకెట్ అంటాము. ఏమంటాము, రాకెట్. రాకెట్ అంటే మనకి ఈ ఆకాశ చువ్వాని కానీ తర్వాత తారా చువ్వలు ఇట్లానే అంటాం అనమాట. సో ఇది ఆకాశంలోకి మనము వేస్తాము లేదా మిసైల్ అని అంటాము. ఓకే,
దీన్ని రాకెట్ అంటాం. చూడండి, రాకెట్, రాకెట్. చెప్పండి, రాకెట్. ఓకే, మొదటి అక్షర శబ్దం ర, ర, ర. సెట్ అగైన్, ర. ఓకే, ఈ విధంగా అక్షర శబ్ద పరిచయంలో మొదటి అక్షర శబ్ద పరిచయాన్ని పదంలో ఉన్నటువంటి లెటర్కి సంబంధించి టీచర్ పరిచయం చేయాలి. పిల్లలు జాగ్రత్తగా విన్నారు కదూ? ఏంటి అంటే ఆర్ అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలన్నిట్లోని మొదటి అక్షర శబ్దం ర్, ర కదా. ఆర్లోని శబ్దం ఏంటి? ర. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ భాషా పరిచయం అయిపోయింది కదా, మీకు తరువాతి అంశం చూపిస్తాను. అదే క్రియేటివ్ యాక్టివిటీ, సృజనాత్మకత కార్యక్రమం. ఈ సృజనాత్మకత కార్యక్రమం భలేగా ఉంటుంది, మీరందరూ ఇష్టపడతారు. ఏంటో తెలుసా? కూరగాయల ఆకారాల పైన చిన్న రాళ్ళు కానీ పుల్లలు కానీ ఏదైనా కానీ పెట్టడం, పేర్చడం అన్నమాట. ఓకేనా? ఏంటంటే ముందుగా టీచర్ చక్కగా పేపర్ పైన ఆకారాలు గీసిచ్చినా సరే, లేదా ఇంకా చక్కగా చెప్పాలంటే పిల్లలందరిని అలా కూర్చోపెట్టుకొని వారి ముందర నేలపైన తడి చాక్ పీస్ తోటి చక్కగా అవన్నిటినీ కూడా డ్రా చేసిస్తే ఆకారాలని టొమాటో కానీ, రాడిష్ కానీ, క్యారెట్ కానీ, ఇంకేదైనా ఆకారాన్ని అంటే కూరగాయల ఆకారాన్ని గీసిచ్చేసేస్తే అందులో రాళ్ళు ఇస్తే పెట్టడం. అదే కాగితం పైన అనుకోండి, పుల్లలు కానీ వాటిని అంటించడం అనేది చేయించాలి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ఈ యాక్టివిటీని ఎలా చేశారో ఒక అంగన్వాడీ కేంద్రంలో చూసేద్దామా? చూసేయండి. కూరగాయల ఆకారాలు ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వస్తువులని ఆ ఆకారం గీత పైన పెట్టాలి. సరేనా పిల్లలు? సాన్వి, నీ ముందు ఏముంది? యోగిత, నీ ముందు చూడు ఏముంది? ఏంటది? వంకాయ. నీ ముందు ఏముంది? గ్రేస్, టమాటా. నీ ముందు ఏముంది? ఏముంది కళ్యాణి? పచ్చిమిర్చి. నీ ముందు ఏముంది? హర్షద ఏముంది? ఇప్పుడు ఆ ఆకారం గీత మీద గింజలు పెట్టండి, రాళ్ళు పెట్టండి, గవ్వలు ఉన్న వాళ్ళు గవ్వలు పెట్టండి. వారికి ఇచ్చిన వివిధ వస్తువులను తీసుకొని ఎంత ఏకాగ్రతతోటి చక్కగా పేరుస్తున్నారో గమనించండి. వెరీ గుడ్ పిల్లలు. మీరు కూరగాయల ఆకారాల మీద గింజలు, రాళ్ళు, ఇంకా శంఖాలు, ఇంకా పొట్టు అన్నీ మంచిగా చాలా చక్కగా పెట్టారు. వెరీ గుడ్ పిల్లలు.
గమనించారు కదూ? గమనించారా? పిల్లలందరూ ఎంత ఉత్సాహంగా చేశారు. అండ్ అది చెప్తూ ఉన్నప్పుడు చక్కగా మాట్లాడుతూ కూరగాయల గురించి ఒక చర్చను పెట్టుకుంటూ కూడా వాళ్ళు బాగా పేర్చుకుంటూ వెళ్ళారు. మీరు కూడా పిల్లల ముందు అలాంటి బొమ్మల చిత్రాలు గీసిచ్చారనుకోండి, వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారు కదూ! లేదు, కాస్త పేపర్ పైన తీసుకొని కొంచెం చిన్న సైజులో దాంట్లో అంటే పేపర్ పైన పెద్ద సైజు, నేల పైన ఎంత పెద్దగా గీసారో అంత రాదు కదా. అందుకని పేపర్ మీద చక్కగా పెద్ద సైజు బొమ్మ గీసేసి ఇచ్చేసి దానిపైన మీరు గింజలు, పుల్లలు, చిన్న చిన్న రాళ్ళు, గవ్వలు లాంటివి అంటించమని చెప్పొచ్చు. ముందుగా పేర్చడం అలవాటు అయిపోతుంది, తర్వాత అంటించడం కూడా చేయించవచ్చు అన్నమాట. దీనివలన పిల్లల్లో కన్ను, చెయ్యి సమన్వయం, ఒకే ఆకారం పైన పెడుతూ వెళ్ళాలి కాబట్టి ఏకాగ్రత, అలాగే వాళ్ళకి సైజులో ఆకారం నుంచి తప్పకుండా క్రమం తప్పకుండా అదే గీత మీద పెట్టాలి అన్నందుకు ఆ అటెన్షన్ తోటి పిల్లలు చక్కగా చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి గింజ కానీ, గవ్వలు కానీ, పొట్టు కానీ, పిస్తా షెల్స్ ఇచ్చారు కదా, అట్లా వాటిని టాక్టైల్ ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. అంటే మెత్తది, నునుపు, గరుకు, చిన్న రాళ్ళు ఇచ్చారనుకోండి, అవి కూడా నేర్చుకుంటారు. తెలియకుండానే మనం పిల్లలకి ఇన్నేసి రకాల అనుభవాల్ని మనం ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. మీరు తప్పనిసరిగా పిల్లల చేత ఈ యాక్టివిటీ చేయించండి. పిల్లలు మీరందరూ కూడా చేయాలన్నమాట. మన టీచర్ గారు ఇచ్చినప్పుడు చేయాలి. ఇంట్లో కూడా అమ్మ వాళ్ళని అడిగి బొమ్మ గీయించుకొని దాని మీద ఇంట్లో ఉండే పప్పు గింజలు కానీ, చింత గింజలు కానీ, వేరే ఏదైనా చిన్న చిన్న రాళ్ళు కానీ అలాంటివి కూడా మీరు పేర్చుకోవచ్చు. అవన్నీ కూడా ముందుగా ఒక గిన్నెలో తీసుకొని వాడిన తర్వాత చక్కగా తిరిగి అదే చిన్న బౌల్లోకి పోయడం కూడా చేయాలి. దీనివల్ల మీరు పని చేయడమే కాకుండా, కృత్యం చేయడమే కాకుండా మంచి అలవాట్లు కూడా నేర్చుకున్నట్టే కదా. మంచి అలవాట్లు కూడా మీరు తల్లిదండ్రులకి తెలిపేలాగా చేసినట్టే కదా. తప్పనిసరిగా చేయండి. ఓకేనా? మరి ఇంతసేపు చక్కటి కార్యక్రమం చూశారు. మరి తర్వాత అంశంలోకి వెళ్దాం. అది కథ. మీ అందరికీ ఇష్టం కదా కథలంటే. ఇప్పుడు మీకు అల్లరి కాకి దీనికి సంబంధించిన కథని చూపిస్తాను. చూడండి చూడండి, జాగ్రత్తగా వినండి. ఊరిలో ఒక అల్లరి కాకి ఉండేది. చిన్నగా బుల్లి రెక్కలతో చాలా హుషారుగా ఉండేది. కాకిపిల్లకు అమ్మ కాకి ఉంది. ఒక చెట్టు మీద గూటిలో కాకిపిల్ల నివసిస్తూ ఉండేవి. ఒకరోజు కాకి పని మీద బయటికి వెళ్ళడానికి తయారయ్యి కాకిపిల్లని పిలిచింది. బుజ్జి కాకి, నేను పని మీద వెళ్తున్నాను. నాకు మళ్ళీ రావడానికి చాలా సమయం పడుతుంది. నువ్వు ఒకదానివి ఇంట్లో ఉంటావు కదా, జాగ్రత్తగా ఉండు, అల్లరి చేయకుండా ఆడుకో అని అన్నది. కాకిపిల్ల చాలా బుద్ధిగా, అలాగే అమ్మా, నేను ఆడుకుంటూ ఉంటా అన్నది. కాకి పని మీద వెళ్ళిపోయింది. కాకి బయటికి వెళ్ళగానే ఈ అల్లరి కాకిపిల్ల, అబ్బా, అమ్మ వెళ్ళిపోయింది, ఇక నేను ఇంచక్కా ఆడుకోవచ్చు, అమ్మ వచ్చే వరకు ఏమైనా చేసుకోవచ్చు అంటూ అల్లరి పనులు చేయడం మొదలుపెట్టింది. అటు ఇటు ఎగిరింది. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి కింద నేలపైకి, మళ్ళీ కొమ్మపైకి, ఇలా ఆడుకుంటూ ఉంది. కింద నేల మీద కుండలో నీళ్లున్నాయి. ఆ కుండ మీదకి కూడా గెంతింది. అంతే, కుండ కాస్త పక్కకు పడిపోయి పగిలిపోయింది. అందులో ఉన్న నీళ్ళన్నీ నేలపై పడిపోయాయి. కాకిపిల్ల ఇదేమీ చూసుకోలేదు. ఒకటే ఆట. మధ్యలో అంటూ పాటలు కూడా పాడుకుంది.
కొంచెం సేపటికి ఆడి ఆడి కాకిపిల్ల అలసిపోయింది. బాగా దాహం వేయడం మొదలైంది. అబ్బా, బాగా దాహం వేస్తుంది, కసిన్ని నీళ్లు తాగాలి అంటూ నీళ్ళ వైపుకు వచ్చి చూసుకుంది. కుండ కాస్త మొక్కలైపోయింది. నీళ్ళన్నీ నేల మీద పోయాయి. త్రాగడానికి నీళ్లు లేవు. అయ్యో, నీళ్ళన్నీ పోయాయి, ఇప్పుడెలా? బాగా దాహం వేస్తుంది, నీరసంగా ఉంది అంటూ మూలుగుతూ కుండ మీద అలా కూర్చుండిపోయింది. కొద్దిసేపు గడిచిపోయింది. కాకిపిల్లకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఎవ్వరూ కనిపించలేదు. త్రాగడానికి నీళ్లు లేక కాకిపిల్ల దాహం 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 అంటూ మూలుగుతూ ఉంది. అయితే కాకిపిల్ల పక్కింటిలో ఒక అవకాకి ఉంది. అదే సమయంలో అవకాకి వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఈ కాకిపిల్ల మూలుగు విని, అరే, ఈ గొంతు కాకిపిల్లది కదా, ఏమైందో ఒకసారి చూసి వద్దాం అంటూ కాకిపిల్ల దగ్గరికి వచ్చింది. ఏమిటి, ఎందుకు మూలుగుతున్నావు? దెబ్బలేమైనా తాకాయా అని అవకాకి అడిగింది. కాకిపిల్ల అవకాకిని చూసి మరింత మూలుగుతూ, బాగా దాహంగా ఉంది, నీళ్ళన్నీ కింద పోయాయి, త్రాగడానికి నీళ్లు లేవు అని చెప్పింది. అవకాకి కుండ వైపు చూసింది. ఈ కాకిపిల్ల అల్లరి పనులకు నీళ్ళన్నీ క్రింద పోయాయి అని అర్థం చేసుకుంది. మరి నువ్వు ఇలాగా అల్లరి పనులు చేస్తే నీకే కష్టం అయ్యింది కదా, చూడు, ఇప్పుడు త్రాగడానికి నీళ్లు కూడా లేకుండా అయిపోయాయి. సరే ఉండు, నేను మా ఇంట్లోంచి తెస్తాను అంటూ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చింది. కాకిపిల్ల గబగబా నీళ్లు తాగింది. చాలా థ్యాంక్స్ అవ్వా, నేను నీళ్ళన్నీ పారబోసి చాలా పొరపాటు చేశాను అంది. అవకాకి, ఇంకా ఇలాంటి అల్లరి పనులు చేయకు అంది. కాకిపిల్ల, మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి అల్లరి పనులు చేయను, నేను నీళ్ళు పారబోయను, నీళ్ళన్నీ చాలా జాగ్రత్తగా వాడుకుంటాను, నీళ్ళు వృధా చేస్తే నాకే నష్టం కదా, అర్థమైంది నాకు అంది. అవకాకి నవ్వి, చూడు బుజ్జి కాకి, మీ అమ్మ నీకు అల్లరి పనులు చెయ్యొద్దు అని చెప్పింది కదా అని అంది. కాకిపిల్ల కూడా నవ్వి, అవును చెప్పింది, నాకు అప్పుడు తెలియలేదు, అమ్మ అందుకే మరీ చెప్పింది, ఇకపై నేను బుద్ధిగా ఉంటాను అని అవకాకితో చెప్పింది. అవకాకి కాకిపిల్లతోటి, సరే బుద్ధిగా ఉంటావు కదా, నేను వెళ్తాను అనేసి వెళ్ళిపోయింది. కాసేపటికి కాకి ఇంటికి వచ్చింది. కాకిపిల్ల కాకి దగ్గరకు వెళ్ళి ఆ రోజు జరిగిందంతా చెప్పి, నేను ఇప్పటి నుండి నీళ్లను పారబోయను,
జాగ్రత్తగా నీళ్ళను వాడుతాను అని వాళ్ళమ్మకి చెప్పింది. సరే అని వాళ్ళమ్మ కాకపిల్లను దగ్గరికి తీసుకుంది. విన్నారు కదూ కథ. మరి మీలో కూడా ఎవరైనా ఆ అల్లరి కాకి పిల్లలాగా నీళ్ళని వృధా చేశారా? చేసే ఉంటారు దొంగ. మరి మనం అలా చేయకూడదు. నీళ్ళు ఎవ్వరము కూడా వృధా చేయకూడదు కదా. తెలిసిపోయింది కదా అల్లరి కాకి కథలో అలా చేయకూడదు అని. ఇక్కడి నుంచి ఎవ్వరము అలా చేయొద్దు. రైట్. సరే, ఇప్పుడు తెలుగు భాషా పరిచయంలోకి వచ్చేద్దాం. తెలుగు భాషా పరిచయంలో మనం నిన్న ఏ అక్షరం గురించి చెప్పుకున్నాము? సునీత చెప్తుంది, కరెక్ట్. నాకు వినపడుతుంది సునీత చెప్తుంటే అక్కడి నుంచి. నా అక్షరం. నా అక్షరానికి సంబంధించిన పాట కూడా పాడాం కదా నిన్న. నత్త ఎలా నడుస్తుంది? మెల్లగా నడుస్తుంది. నక్క నకనకలాడిందంట, నవ్వేసిందంట కదా. నచ్చిందా మీకు ఆ పాట? మరి పాడేద్దామా? నా అక్షర సాంగ్. ఓకే, నా అక్షరానికి సంబంధించిన పాట. నత్తగుల్ల నడుస్తోంది మెల్లగా మెల్లగా, నక్క తొంగి చూసింది, నక్క 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 అంటూ నవ్వింది. నత్త నడక నత్తగుల్ల నడుస్తోంది మెల్లగా మెల్లగా, నక్క తొంగి చూసింది, నక్క 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 అంటూ నవ్వింది. నత్త నడక. చూసారా? నత్త మెల్లిమెల్లిగా వెళ్తూ ఉంటే నక్క తొంగి చూసిందంట. అరే భలే దొరికింది, మెల్లగా వెళ్తుంది, నేను వెళ్ళి టకీమని పట్టేసుకొని తినేయొచ్చు, ఆకలిస్తుంది నకనకగా, పట్టేసుకొని తినేయొచ్చు అనేసి నవ్వేసిందంట కదా. మళ్ళొక్కసారి చూసేద్దామా పాటని. నత్తగుల్ల నడుస్తోంది మెల్లగా మెల్లగా, నక్క తొంగి చూసింది, నక్క 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 అంటూ నవ్వింది. నత్త నడక. నత్తగుల్ల నడుస్తోంది మెల్లగా మెల్లగా, నక్క తొంగి చూసింది, నక్క 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 అంటూ నవ్వింది. నత్త నడక. మనం గమనించాం కదా, పాట కూడా నేర్చేసుకున్నాం. మరి ఈ నా అక్షరానికి సంబంధించిన ఆటలు చూద్దాం. తంబోలా ఆట. తంబోలా ఆట మీ అందరికీ ఇష్టమే కదా. ఇక్కడి నుంచి నేను అడుగుతూ ఉంటాను, మీరు చూసి చెప్తూ ఉండాలి. కరెక్టా కాదా అనేది అంగన్వాడీ టీచరు పిల్లని గమనిస్తూ ఉండాలి. ఓకేనా? మరి ఒక కేంద్రంలో నా అక్షరానికి సంబంధించినటువంటి తంబోలా ఆటని ఎలా ఆడుతున్నారో చూసేద్దాం. తంబోలా ఆట. అక్షరంని మీకు చెప్తూ ఉంటాను, మీ దగ్గర ఉన్న గింజని ఒక్కొక్కటిగా పెట్టాలి. మరి ఆడదామా? మరి ఇప్పుడు నేను ఒక అక్షరం చెప్తాను, చెప్పేస్తున్నా మరి చెప్పేస్తున్నాను. దా. ఇంకొక అక్షరం చెప్తున్నాను, చెప్పేస్తున్నా మరి చెప్పేస్తున్నా. నా. వెరీ గుడ్. ఇంకొక అక్షరం చెప్పనా? మరి చెప్పేస్తున్నా. తా. ఇంకొక అక్షరం చెప్తున్నా, చెప్పేస్తున్నా మరి చెప్పేస్తున్నా. నా. వెరీ గుడ్. ఇంకొక అక్షరం చెప్తున్నా, చెప్పేస్తున్నా.
అక్షరం చెప్పేసేస్తున్నా మరి చెప్పేనా నా. ఇంకొక అక్షరం చెప్పేసేస్తున్నా మళ్ళీ నా. ఇంకొక అక్షరం చెప్తున్నా చెప్పేస్తున్నా దా. ఇంకొక అక్షరం చెప్తున్నా చెప్పేస్తున్నా చెప్పేనా మరి చెప్తున్నా కరెక్ట్గా పెట్టేసేయాలి నా. పిల్లలు మీరు తంబోలా ఆటలో అక్షరాల మీద నేను చెప్పిన అక్షరం మీద చాలా చక్కగా గింజలు పెట్టారు. హుర్రే, ఎంత బాగా ఆడారు కదా. మరొకసారి ఇక్కడి నుంచి నేను కూడా మీతో ఆడించేస్తాను, మీరు కరెక్ట్గా గుర్తుపట్టాలి. ఓకే, చూడండి ఇక్కడ నా దగ్గర ఈ షీట్ రెడీగా ఉంది, తంబోలా షీట్ చూసేసారా. ఈ షీట్ మీద నేను అక్షరం చెప్తూ ఉంటాను, మీరు కరెక్టా కాదా చెప్తా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ముందుగా నేను చెప్పబోయే అక్షరం డ. ఓకే, డ. నేను ముందుగా పై వరుసలో చూస్తున్నాను అనమాట. డ డ డ డ డ పెట్టేశాను. తర్వాతి అక్షరం క. క క. తర్వాతి అక్షరం ట. ట ట ట ట ట ట. వెరీ గుడ్, ఇక్కడుంది పెట్టేశాను. తర్వాతి అక్షరం చ. చ ఎక్కడుంది ఎస్ చ. తర్వాతి అక్షరం గ. గ ఎక్కడుందో చూద్దాం. మొదటి వరుసలో గ గ గ గ. ఓకే, తర్వాతి అక్షరం మళ్ళీ గ. ఎక్కడ ఎస్. ఇప్పుడు న. నా ఇక్కడే ఉంది, నా మీద పెట్టేశాను. తర్వాతి అక్షరం ట. రెండో వరుసలో ట ట ట ట ట. తర్వాత క. క ఎక్కడ ఇక్కడ. నెక్స్ట్ అక్షరం నా. ఈ వరుసలో నా 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 పెట్టేశాను. మళ్ళీ తర్వాతి అక్షరం నా. ఇక్కడ నా. ట. ట ఇక్కడే ఉందర్రా పెట్టేశాను. మళ్ళీ అక్షరం గ. గ ఎక్కడుంది ఇక్కడుంది. తర్వాతి అక్షరం నా. ఈ వరుసలో నా ఎక్కడుంది ఇక్కడ. తర్వాత చ. చ అక్షరం ఎక్కడుంది ఇక్కడ. మళ్ళీ నా ఇక్కడ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా గ. ఎక్కడుంది పిల్లలు, మీరు కూడా చూస్తున్నారు కదూ, వేలుతో చెప్తున్నారు కదూ. గ ఇక్కడ. మళ్ళీ నా. నా 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 ఇక్కడ. ద. ద అక్షరం ఇక్కడ. చివరిగా నా. నా 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 నా. అన్ని అక్షరాలు కవర్ అయ్యాయా? నేను అడిగినవన్నీ నేను పెట్టినవన్నీ కూడా మీరు చూపించారా? సేమ్ అక్షరాలే చూపించారా? అయితే హుర్రా, చాలా బాగా ఆడేసాం మనం ఈ తంబోలా ఆటని. మీరు కూడా చక్కగా తంబోలా ఆటని ఆడేసేయండి. తర్వాత నెక్స్ట్ ఆట ఏంటంటే నా అక్షరంతో చేపల కొలను. చేపల కొలను ఆట ఎలా ఆడాలో మీరు ఇప్పటివరకు చూసుంటారు కదా, బోలెడు అక్షరాలకి తెలిసిపోయి ఉంటుంది. ఒక చేపల కొలను షీట్ ఏదైతే డిపార్ట్మెంట్ వారు ఇచ్చారో దాంట్లో తెలుగు అక్షరాలకి సంబంధించినటువంటి చేపలన్నింటినీ కూడా వేస్తాము. అయస్కాంతంతో కూడినటువంటి గాలాన్ని ఇస్తూ పిల్లలు చుట్టూతా కూర్చుంటి ఒక్కొక్క పిల్లవారి చేత ఇలా గాలంతో పట్టించాలి. ఏ చేప అయితే వారు పట్టుకుంటారో ఆ చేప వెనుక ఏ అక్షరం ఉందో అది చూపిస్తూ మిగతా తోటి పిల్లలందరికీ కూడా చూపించాలి. ఈ రకంగా మన దగ్గర ఉన్నటువంటి అక్షరాల్లో నా అక్షరం నేర్పిస్తున్నప్పుడు మిగతా అక్షరాలతో పాటుగా నా అక్షరాన్ని కూడా వేస్తూ సాధ్యమైతే మరిన్ని నా అక్షరాలు వేస్తూ పిల్లల చేత చేపల కొలను ఆటని ఆడించాలి. అదర్రా చేపల కొలను మరియు తంబోలా ఆటలు. ఈ విధంగా నా అక్షరానికి సంబంధించినటువంటి ఆటల్ని పిల్లల చేత ఆడిపించాలి. మరి ఇప్పుడు తర్వాత ఇంకొకటి చూసేద్దాం. ABCD సాంగ్. Sounds of the letters. Ants on the apple, a a a. Balls are bouncing, b b b. Caterpillar coughing, k k k. Ants on the apple.
apple, ants on the apple, balls are bouncing, balls are bouncing, caterpillars coughing, caterpillars coughing, dogs are dancing, dogs are dancing, elephant has entered, elephant has entered, frogs are floating, frogs are floating, goat is eating grass, goat is eating grass, the hen with the hat says ha ha ha, ha ha ha, ha ha ha. The hen with the hat says ha ha ha. Insect on the igloo, e e e, e e e, e e e. Insect on the igloo, e e e. Jaguar in the jungle, ja ja ja, ja ja ja, ja ja ja. Jaguar in the jungle, ja ja ja. Kitten with kangaroo, ka ka ka, ka ka ka, ka ka ka. Kitten with kangaroo, ka ka ka. Lotus on the lake, la la la, la la la, la la la. Lotus on the lake, la la la. Man on the moon, ma ma ma, ma ma ma, ma ma ma. Man on the moon, ma ma ma. Numbers in the notebook, na na na, na na na, na na na. Numbers in the notebook, na na na. Orange and onion, orange and onion, panda watching parachute, pa pa pa, pa pa pa, pa pa pa. Panda watching parachute, pa pa pa. Queen is sleeping under the quilt, quack quack quack, quack quack quack, quack quack quack. Queen is sleeping under the quilt. Robin in the race, ra ra ra, ra ra ra, ra ra ra. Robin in the race, ra ra ra. School and school, sa sa sa, sa sa sa, sa sa sa. School and school, sa sa sa. Train and trees, ta ta ta, ta ta ta, ta ta ta. Train and trees, ta ta ta. It's a U-turn, It's a U-turn, Wedges in the valley, va va va, va va va, va va va. Wedges in the valley, va va va. Whale from window, va va va, va va va, va va va. Whale from window, va va va. Xavier taking X-ray, Xavier taking X-ray. Yo-yo and yak, yeah, 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 yeah. Yo-yo and yak, yeah, yeah, yeah.
Zigzag, zigzag, z, z, z. Z, z, z. Z, z, z. Zigzag, zigzag, z, z, z. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ భాషకి సంబంధించినటువంటి అక్షరాల సాంగ్. ఇవన్నీ కూడా మన ఇంగ్లీష్ పుస్తకంలోని వర్క్ బుక్లోంచి తీసుకున్నటువంటివి. నంబర్ సాంగ్ చూద్దామా? భలే భలే అంకెలు అంకెలండి అంకెలు భలే 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 అంకెలు ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి రెండంటే రెండు నాగలి ఎట్లు రెండు రెండంటే రెండు నాగలి ఎట్లు రెండు మూడంటే మూడు జెండా రంగులు మూడు మూడంటే మూడు జెండా రంగులు మూడు నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు భలే భలే అంకెలు భలే 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 అంకెలు భలే భలే అంకెలు భలే 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 అంకెలు ఆరంటే ఆరు బడికి రోజులారు ఆరంటే ఆరు బడికి రోజులారు ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది భలే భలే అంకెలు భలే 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 అంకెలు భలే భలే అంకెలు భలే 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 అంకెలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంకెలండి అంకెలు భలే భలే అంకెలు అంకెలండి అంకెలు భలే భలే అంకెలు ఆహ భలే భలే అంకెలు ఆహ భలే భలే అంకెలు. భలే భలే అంకెలు కదా. మరి ఈ పాటతోటి ఈరోజు కార్యక్రమాలు ముగించుకుందాం. బోలెడని కార్యక్రమాలు నేర్చుకున్నాం, అన్నీ ప్రాక్టీస్ చేయండి. చివరిగా రేపు పరీక్ష రాయబోతున్న మన అంగన్వాడీ టీచర్లందరికీ కూడా డిపార్ట్మెంట్ అందరి తరపున కూడా ఆల్ ద వెరీ బెస్ట్. చక్కగా రాయండి, ఓకేనా? మరిన్ని అంశాలతో తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.